వరుసగా గురుకులాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్పై మనతో మాట్లాడడానికి గురుకులాలకి గతంలో పనిచేసిన సెక్రటరీగా ఉన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. సార్, ఏంటి వరుసగా గురుకులాల్లో గతంలో అంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, మీరు కూడా చెప్తూనే ఉన్నారు. బట్ సంఘటనలు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. రీసెంట్గా నిన్న వంగర గ్రామంలో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోమని ఎట్లా వస్తున్నారు? ఎట్లా చూస్తున్నామండి, కాంగ్రెస్ పిల్లలందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నది. ఇలా పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, రెక్కాడితే డొక్కాడని కూలీలు, వలస కార్మికులు, వాళ్ళందరూ మా జీవితాలు ఎట్లాగైనా బుగ్గి అయిపోయినా నా పిల్లలైనా బాగుండాలనే ఆశతోని గురుకుల పాఠశాలకు పంపిస్తారు. కానీ అలా కేసీఆర్ గారు ఒక లెవెల్కు తీసుకుపోయారు, హిమాలయాల కన్నా ఉన్నతంగా తీర్చడానికి ప్రయత్నం చేశారు కూడా. కానీ ఇలా రేవంత్ రెడ్డి వాటన్నింటినీ కూడా పాతాళంలోకి తొక్కేయాలని చూస్తున్నారు. అందుకొరకే ఈరోజు పిల్లలు 110 మంది పిల్లలు నేటికి చనిపోయారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవైపు ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి, మరి ఇప్పుడున్న గురుకులాల పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఎట్లా ఏం చేయాలి మరి గవర్నమెంట్ ఏం చేయాలి? యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్తుంది, కానీ యంగ్ ఇండియాని చంపేస్తుంది. యంగ్ ఇండియాని చెప్తుంది, ఒకవైపు యంగ్ ఇండియాని చంపేస్తుంది. యంగ్ ఇండియాని పెడితే మరి ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయినాయి గురుకుల పాఠశాలలు? ఒక ఇటుకన పడ్డదా? ఒక బిల్డింగ్ అన్న కట్టినరా? ఒక గోడన కట్టినరా? లేదు. అడ్మిషన్లు తీసుకున్నారా? అసలు ఏంది యంగ్ ఇండియా అంటే ఏంటి? రేవంత్ రెడ్డి విడమర్చి చెప్పాలి ప్రజలకు ఎందుకు పెడుతున్నాయి స్కూల్స్, దాంట్లో ఏం జరగబోతుంది, అవి ఇప్పుడున్న రెసిడెన్స్ స్కూల్స్కి ఏమైనా గుణాత్మకంగా తేడా ఉంటుందా ఏంటి, దాని సిలబస్ ఏంటి, అవన్నీ ముఖ్యమంత్రి గారికి ఏమైనా క్లారిటీ ఉన్నదా? కేవలం అవి డబ్బులు దండుకునే దండుపాల్యం బ్యాచే కాంగ్రెస్ పార్టీ. గతంలో చూస్తుంటే కూడా చాలా వరకు పురుగులన్నం కావచ్చు, లేకపోతే కలుషితాహారం తిని చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు చూస్తేనేమో వరుసగా సూసైడ్లు. ఎట్లా అంటే అంత చిన్న పిల్లలు సూసైడ్ చేసుకునేంత ఎందుకు వాళ్ళంతా స్ట్రెస్కి గురవుతున్నారా, లేకపోతే ఎట్లా? నిరాదరణకు గురవుతున్నారు, స్ట్రెస్కు గురవుతున్నారు, అదేవిధంగా నిరాదరణకు గురవుతున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా టీచర్లకు జీతాలు లేవు, మాకు జీతాలు లేవు, ఇప్పుడు ప్రాక్టికల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారంటే కొంత వీక్గా ఉండే పిల్లలందరూ కూడా ఈ చావు అనే ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తుంది? రాకూడదు. యాక్చువల్గా చావు అనే ఆలోచన ఎప్పుడు కూడా పిల్లలకు రాకూడదు. కానీ అలా వస్తుందంటే అసలు మన మానసిక ఆ యాంగిల్లో పిల్లలను ఎంగేజ్ చేసే ప్రయత్నం అనేది ఎవరు చేయడం లేదు. మంత్రులందరూ కూడా వాళ్ళ దండుకునే బ్యాచ్లు దండుకునే పనుల్లోనే బిజీగా ఉన్నారు, దందాల్లో బిజీగా ఉన్నారు. ఇలా మరి అందుకొరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ స్థాయి వరకు వెళ్ళిన పిల్లలు ఇప్పుడు చూస్తే వరుసగా సూసైడ్ చేసుకుంటున్నారు. దాదాపు 9-10 ఏళ్ళు మీరు సెక్రటరీగా చేశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుందండి నిజంగా. ఒక్కోసారి ఎందుకు రాజకీయాలకు వచ్చినాం అనిపిస్తుంది. దాని బదులు ఈ గురుకుల పాఠశాల పిల్లల చుట్టే తిరుగుతూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ఇంకా ప్రయోజకులు చేస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది. కానీ రాబోయే రోజులు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు ఇప్పుడు జరిగిన నష్టాలంతా పూడ్చడమే కాకుండా వీటిని మరొకసారి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఇన్స్టిట్యూషన్ చేయాలన్న కళ అయితే ఉందండి. ఆ కళ కోసం బతుకుతున్నాం మేమందరం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రాజకీయం రంగు పులుముతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి ఏం చెప్తారు దానికి? రాజకీయం అంటే మరి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది ప్రజల ఆకాంక్షలను నిజం చేయడం కోసం కదా. ఇలా ప్రజల జీవితాలు బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చింది ఒక పార్టీ. రాజకీయంగా వచ్చిందంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రంతో ఆవిర్భవించింది. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయించాలనేది రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ రాజకీయం అంటే మరి రాజకీయం చేయకపోతే ఏం చేయాలి? రాజకీయ పార్టీ రాజకీయంగానే మాట్లాడుతుంది. రాజకీయ పార్టీ ఒక అధికారిగా మారలేదు కదా. రాజకీయ పార్టీ మేము మీరు ఏం చెప్పిన ప్రజలకు మీరు ఏం చేస్తున్నది ప్రశ్నించడమే రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం. రాజ్యాంగబద్ధంగా పాలన నడుస్తుందా లేదా, చట్టబద్ధంగా పాలన నడుస్తుందా లేదా, మీరు ఆదేశిక సూత్రాల ప్రకారంగా మీరు పాలన చేస్తున్నారు లేదా, ప్రాథమిక హక్కులు కాపాడుతున్నారు లేదా, ఇవన్నీ అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. అది రాజకీయం అంటే అవతలోడు మాట్లాడేటోడు ఇది ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు అజ్ఞానులు, నిరక్షరాస్యులు, దద్దమ్మలు, ఎబ్రాసీలు అని అర్థమైంది. గతంలోనే కూడా మీ మీద ఆరోపణలు చేశారు, ఏదైతే కలుషితాహారం సంబంధించి మొత్తం ఆర్ఎస్ ప్రవీణే వెనుకుండి నడిపిస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. 100 కోట్లు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వెనుకేసుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపణ చేసింది. దానికి సంబంధించి ఏమన్నా ప్రూవ్ చేశారా, లేకపోతే ఏం చెప్తారు? ఈ మాట చెప్పబట్టి 2 సంవత్సరాలు అయింది ఇంతవరకు. మరి వాళ్ళు మా ఇంటికి ఎందుకు రాలేదో నాకు డౌట్ వస్తుంది. వాళ్ళు మరి ఆధారాలు ఉంటే వెంటనే కేసు పెట్టి నన్ను జైలు పడేయచ్చు. నేను నిజంగా విషాహారం పెట్టుంటే ఆ విషాహారం వండిన గిన్నెలు, గంటెలు, పొయ్యి అదంతా కూడా పట్టుకొచ్చి మరి పెట్టవచ్చు. సో అదేవిధంగా ఇంకేమైనా చేయొచ్చు. కానీ వీళ్ళ దగ్గర 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉండి కూడా, ఇంత పెద్ద మీడియా ఉండి, ఇంతమంది మంత్రులు ఉండి కూడా మరి ఎందుకు నేను ఎవరెవరికి విషాహారం ఎక్కడెక్కడ పెట్టినా అనేది చాలా క్లియర్గా మరి రుజువు చేయాల్సిన అవసరం ఉండదు. అది చేయలేకపోతున్నారంటే అది కేవలం నిరాధారమైన ఆరోపణలు, అక్కసుతోని, కక్షతోని, నిజాలు తట్టుకోలేక
భయభ్రాంతులకు గురై లేకపోతే ఇక మతి భ్రమించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. అంటే గతంలో మీరు మీ ఆధ్వర్యంలో గురుకుల బాట కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చూసుకున్నారు. ఏం తెలిసింది గురుకుల బాట ద్వారా? ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే దానికి గవర్నమెంట్ ముందేమన్నా పెట్టారా? దానికి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్కి సూచనలు కానీ సలహాలు ఏమన్నా ఇచ్చారా? గురుకుల బాటకు సంబంధించి కేసీఆర్ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గురుకుల బాటలో ప్రధానంగా ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు. అద్దె బిల్డింగ్లకు ఎక్కడ కూడా రెంట్ చెల్లించడం లేదు, కరెంటు సరిగా రావడం లేదు, విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా గాలికి వదిలేశారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ గురుకులాల్లో అని ఆ గురుకులాల సమస్యలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ళు గురుకులాలకు మహర్దశ ఉండేది. బట్ కేసీఆర్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో గురుకులాలను పట్టించుకునే నాదుడే లేడు. మంత్రులంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బట్ పిల్లలంతా చనిపోతున్నారు. ఇప్పటికే 110 మంది పిల్లలు ఇప్పటికీ గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రాజకీయాలు బందపెట్టి పక్కన పెట్టి గురుకులాల్లో ఏం జరుగుతుందో విద్యాశాఖ మంత్రిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి. మరోపక్కన గతంలో నాపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా రుజువు చేసి నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ సంబంధించి నేనే పెట్టానని చెప్పేసి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిందో 100 కోట్లు తిన్నా అని చెప్పేసి ఆరోపణ చేసిందో దానికి సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టి నన్ను ఏ క్షణానైనా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బహిరంగ సవాల్ విసురుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గవర్నమెంట్కి అయితే విసురుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.